బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రైలు ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. ఈసారి ఎప్పటిలాగా స్టేషన్ నుంచి కాదు, ఇప్పుడైతే మనం కాచిగూడ స్టేషన్ CDOలో ఉన్నాం, మన కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనమాట. సో ఈరోజు ఇక్కడికి ఒక వెరీ స్పెషల్ ఈవెంట్ అయితే అటెండ్ అవ్వడానికి వచ్చాం మనం. బేసిక్గా ఈవెంట్ ఏంటంటే రీసెంట్గా May 19th 50 years ఆఫ్ సర్వీస్ పూర్తి చేసుకున్న మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ యొక్క గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చాం మనం. సో ఇది వచ్చేసి కాచిగూడ CDO అనమాట. సో మన SCR రైల్ ఫ్యాన్స్ అందరూ కలిసి ప్రస్తుతానికి అయితే మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని ఫుల్గా అయితే డెకరేట్ చేశారు, చూడండి మీరు. సో ఎండ్ ఆఫ్ ది జనరేటర్ కార్ నుంచి ఎదురున్న SLRD వరకు కంప్లీట్గా చేశారు డెకరేషన్. సో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈరోజు ఈవెంట్ అదిరిపోతుంది. సో మీకైతే నెక్స్ట్ క్లిప్స్ ఇంకా వస్తాయి, ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఆల్రెడీ రికార్డ్ చేసి చూపిస్తాను మీకు, మీరు చూడండి. సో నేను వచ్చేసరికి మన SCR ఫ్యాన్స్ అందరూ కలిసి ఆల్మోస్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి డెకరేషన్ కంప్లీట్ చేసేసారు. ఇంకా మన కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ అయితే చేయాలి. సో అది నెక్స్ట్ స్టార్ట్ చేస్తారనమాట. ప్రస్తుతానికి అయితే CDOలో ఉంది కదా, సో దీని మీద కంప్లీట్ చేసి పడేసారు మొత్తం. ఇంకా మనం మన డార్లింగ్ అయిన 12785 కాచిగూడ మైసూర్కి అయితే డెకరేషన్ చేద్దాం. తమ్ముడు కూడా ఉన్నాడు. సో మనకు కావాల్సిన డెకరేషన్ మెటీరియల్స్ తీసుకెళ్తాను అన్నమాట ముందుకి SLR దగ్గరికి. సో SLR దగ్గర డెకరేషన్ అయితే ఉంటుంది మనది. సో ఈ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మన ఈవెంట్లో థింగ్స్ ఏంటంటే, సో కేక్ అయితే కట్ చేస్తాము 50 years గోల్డెన్ జూబ్లీ అని చెప్పి. ఆ తర్వాత అఫీషియల్స్తో మీట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మన డిపార్చర్ ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి. ఈరోజు మనం 12785 కాచిగూడ మైసూర్ సంబంధించిన పవర్ లోకో అండి ఇది. 30286 హాక్ పెట్టాడు లాలాగూడ లోకల్కి సంబంధించిన లోకో. సో కప్లింగ్ అయితే వస్తుంది. సో మనోడైతే ఇప్పుడు కప్లింగ్కి రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చి మెల్లిగా చిన్న కిస్ పెడతాడు అన్నమాట. టక్ మన సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే మన లోకో కపుల్ అయిపోయింది. సో మన రైల్ ఫ్యాన్స్ అందరూ కలిసి లోకో ముందుకు వెళ్ళిపోతున్నారు సెలబ్రేషన్ కోసం. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉండబోతుంది. ఇప్పుడు కొంచెం డెకరేషన్ అది చేసి కేక్ కటింగ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మన సికింద్రాబాద్ DRM సార్ అయితే వస్తున్నారు సో కేక్ కటింగ్ చేయడానికి. సో అందుకని అంతా డెకరేషన్ అంతా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే 50 లోకి సంబంధించిన ట్విన్ లోకల్స్ అయితే వచ్చినాయి. ఆ కోలా తిరుపతి స్పెషల్ని ఫుల్ చేయడానికి. సో మన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ
the CDO of Kachiguda and the station directors are over here visiting the glorious event of the two trains celebrating the Golden Jubilee, the very important trains of Hyderabad Kachiguda Mysuru and the Devotee Chariot Venkatadri Superfast Express. So now I invite our senior DOM sir to speak some words. Most important two trains వెంకటాద్రి అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది చాలా ఆనందంగా ఉంది. ఆబ్వియస్గా ఇది వందే భారత్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్స్. మైసూర్ అనేది మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కనెక్షన్ అంటే మనకి గుర్తొచ్చే స్టేషన్ కాచిగూడలో ఉన్న టూ ఇంపార్టెంట్ ట్రైన్స్ మైసూర్ యలహంక. మైసూర్ ట్రైన్ రీసెంట్గా అశోక్కి ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి రైల్ ఫ్యాన్ సహోదరులకి నా మిత్రులకి ఈ రోజు ఈవెంట్కి వచ్చి మనం బ్లెస్ చేసినటువంటి అఫీషియల్స్కి ప్రతి క్రూ మెంబర్స్కి ప్రతి ఒక్క ఆర్పిఎఫ్ వాళ్ళకి నేను అందరికీ నమస్కారం చెప్పుకుంటానండి. సో కాబట్టి ఇక్కడికి మేము ఇనిషియేటివ్ తీసుకొని రైలును అభిమానించే వ్యక్తులుగా రైల్ ఫ్యాన్స్కి ఈరోజు మేము ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో కాబట్టి రైల్ ఫ్యాన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒక చిన్న విన్నపం అయితే పెట్టుకుంటానండి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్రైన్స్ని అందరూ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గా చూస్తారు, ఒక వాహనంగా చూస్తారు, ఒక దోమశకటంగా అయితే చూస్తారు. కాకపోతే ఒక రైలును అభిమానించే వ్యక్తులుగా ట్రైన్ అనేది ఎప్పుడు ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మిగిలిపోకూడదు. ట్రైన్ కేవలం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్యాసింజర్స్ ని మాత్రమే చేరవేయబడే ఒక వాహనం, ఒక సాధనం మాత్రం కాదు. నేను చిన్నప్పటి నుంచి మాకు ట్రైన్స్ మీద అభిమానం వల్ల కావచ్చు, లేకపోతే ఒక ట్రైన్ వచ్చింది అంటే కనుక ఒక ప్రాంతానికి ఎంత గొప్పగా ట్రైన్ ఉంటుంది, ఎంత గొప్ప సర్వీసెస్ నా ట్రైన్ అందజేస్తానే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్లోకి వెళ్తే కనుక ఎవ్రీ ట్రైన్ ఈజ్ అ వర్తీ ట్రైన్ టు హ్యావ్ ఎ గ్రేషియస్ సెలబ్రేషన్. ఎందుకంటే పైగా 50 ఏళ్ళు ఇలాంటి కండిషన్స్లో ఇన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్కి ఇన్ని స్క్రూటినైజ్డ్ అయినటువంటి విషయాలకి అడ్హర్ అవ్వుకుంటూ ఇండియన్ రైల్వేస్ నడవటం అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ గ్రేస్ఫుల్ మూమెంట్ ఫర్ సెలబ్రేషన్. సో కాబట్టి 50 ఇయర్స్ అర్ధ శతాబ్దం వరకు 2 ట్రైన్స్ ఒకటే టెర్మినల్ పాయింట్ నుంచి ఎన్నో చేంజెస్, గేజ్ కన్వర్షన్స్, ట్రాక్షన్ చేంజెస్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్స్, అన్ని ఎలక్ట్రిఫికేషన్ ఈ రోజు. సో టాప్ మోస్ట్ టెక్నాలజీ WIP7 లాంటి అద్భుతమైనటువంటి ఇంజన్స్, LHB లాంటి అత్యున్నతమైనటువంటి ఇంజన్స్ మరియు కోచెస్ సహాయంతో ఈ రోజు వేరియేషన్స్ తో నడుస్తుంది అని అంటే ఖచ్చితంగా రైలును అభిమానించే వ్యక్తిగా కూడా కాదు, ప్రతి ఇండియన్ గర్వించదగ్గటువంటి విషయం. ఇండియన్ రైల్వేస్ కి 100% మనం గౌరవం ఇవ్వాలి. నడుస్తున్నందుకు ఖచ్చితంగా కాచిగూడకి కానీ హైదరాబాద్ డివిజన్ కి కానీ ఇండియన్ రైల్వేస్ కి ఖచ్చితంగా క్రెడిట్ వెళ్తుంది. ఇది రైల్ ఫ్యాన్ గా మాత్రమే నేను చెప్పట్లేదు, ఒక సగటు ప్యాసింజర్ గా నాకు ఇది చాలా గర్వకారణం. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ రైల్వేస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి an SR rail fan and I'm thanking you very sincerely for all this permission sir. So रेल स्टार्ट होती है यात्रियों की सेवा के लिए हमेशा. तो हमारी ट्रेन स्टार्ट हुई थी काचीगुड़ा चित्तूर, काचीगुड़ा मैसूर, वो जो अशोकपुरम तक चलती है, ये हमने शुरू किया था. एंड आप लोगों के ग्रेशियस प्रेजेंस से, आप लोगों के पेट्रोनाइजेशन से हम चलती रही और 50 इयर्स पूरा कर रही है. दैट शोज रेलवेज कॉन्फिडेंट एंड द पैसेंजर्स अवेलेबिलिटी ऑन दैट. जैसा कि बताया गया इसमें लेटेस्ट थिंग्स आ गई हैं अभी, दैट इज WAG7 इंजन, WAG7 और LHB रेक आ गए हैं. చాలా సార్లు రోడ్ ట్రావెల్ చేశాను. యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉంటాము, మా ఊరు హైదరాబాద్. నేను నా స్టడీ పర్పస్ మీద చాలాసార్లు ట్రైన్ మీద ట్రావెల్ చేశాను. బట్ నాకు ఎప్పుడు కూడా అన్కంఫర్టబుల్గా అనిపించలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై దిస్ ట్రైన్. कि हम ट्रेन को गंदगी से बचाएं, उसके लिए हमें खुद एक कदम आगे बढ़ के एफर्ट करना पड़ेगा कि ना हम कोई गंदगी कचरा फेंकें ट्रेन में या पटरी में, बल्कि हमारे आसपास भी कोई और इस तरह करता दिखे तो हम उसे रोकें, उसे बताएं कि हर कोच में डस्टबिन दिया गया है, अगर आपको कोई भी कचरा फेंकना है तो वहाँ फेंकें. ट्रेन और पटरी दोनों को हम गंदा होने से बचाएं हमेशा. Rail fans, they have made it an effort to do all the efforts and make all the arrangements
last 1 month they are calling coming to office and inviting all the officers also. So big thanks, and also I congratulate the people who are maintaining this way for 50 years successfully. CDO office and those who are even escorting the train, RPF staff and local pilots and operating team who are sending and keeping it ready on time. So all the departments are big congratulations for running this train successfully. ఇప్పుడు మన 12785 కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ ఏసీలోకి వచ్చి 286. సో బేసిక్గా దీనికి లింక్ ఎలా అంటే సో మన ట్రైన్ యొక్క రివర్స్ జర్నీలో దాని ట్రైన్ నెంబర్ వచ్చేసి 12786. సో ఇప్పుడు మన వెళ్ళేలోకే కూడా 86 అనమాట, 86 ఎండ్ అవుతుంది. అలాగే సో ఇప్పుడైతే మన కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ సెలబ్రేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన పక్క ప్లాట్ఫామ్లోనే ఉన్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్దాం. సో మన వెంకటాద్రికి అయితే సో షంటింగ్లోకి వచ్చేసి 11566 WDM 3D. సో వీళ్ళకి షెడ్యూల్స్ అవుతాం. సో మనకు ఆ పవర్లోకి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది షంటింగ్లోకి. సో ఇది వచ్చేసి గుంతకల్ డివిజన్ సంబంధించిన లోకి ఇది. సో దాని వెనకాలే మన పవర్లోకే ఉంది. అలా కూడా లొకేషన్కి సంబంధించిన 30298 WF7. అలాగే మన వెంకటాద్రి ఈవెంట్ అయిపోయిన తర్వాత మన డిఆర్ఎం సార్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఏంటి ఇవన్నీ అనేది
మన రైల్ ఫ్యాన్ జనసమూహాన్ని వీక్షించిన తర్వాత సో మనమైతే ఇప్పుడు మన వెంకటాద్రిని కొంచెం కవరేజ్ చేసి మన వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే వెళ్ళి నేను ఆల్రెడీ ఇందాక స్టూడియోలో ఉన్నప్పుడు కవర్ చేశా. సో ఇప్పుడు మళ్ళీ కవర్ చేస్తా. ఇక్కడ నుంచి చివరి వరకు వెళ్తాను. మీరు చూడండి ట్రైన్ అనేది ఎలా డెకరేట్ చేశారో మన రైల్ ఫ్యాన్స్, ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్ స్పెసిఫిక్గా. సో ఇది వచ్చేసి మన ఎండ్ ఆఫ్ జనరేటర్ గారు. సో మనోడు హాక్ పెట్టే కానీ ఇంకా కనెక్ట్ చేయలేదు అనుకుంటా, ఇంకా అందుకని ఈ వచ్చి ఆన్లో ఉంది. సో కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మన ఈ వచ్చి ఇంకా ఆన్లో ఉంది. సో ఇప్పుడైతే మన ఇంకా ఇక్కడ జనరల్ వచ్చి ఉన్నాయి. మన రైల్ ఫ్యాన్స్ ఇంకా చాలా మంది ట్రైన్ డిపార్చర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది బోర్డు చేస్తున్నారు. వాళ్ళు చిత్తూరు వరకు వెళ్తారు, తిరుపతి వరకు వెళ్తారో తెలీదు. సో చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళిపోతున్నారు. సో మనకైతే చాలా ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం రేపు పొద్దున్న గౌతమి చేయాలి. సో అందుకని ఇప్పుడు నేను ఆగిపోవాల్సి వస్తుంది. సో ఇవి వచ్చి జనరల్ కోచెస్ ప్రస్తుతానికి అయితే ఆక్యుపెన్సీ బాగానే ఉంది. ఇక్కడ కొంచెం ఖాళీగానే ఉంది, మరి అంత ఫుల్ అయితే అయిపోలేదు. సో మన 2 జనరల్ కోచ్లు వెనకాలే ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఉందండి, H1 అన్న. మనోడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉన్నాడు. సో మనోడు రెగ్యులర్ డిపార్చర్ వచ్చేసి ఇప్పుడు 4 బెంచ్ ఉంటుంది. అండ్ మన డార్లింగ్ 12785 వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 బెంచ్ ఉంటుంది. బాయ్ 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 బాయ్. బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్. సో ఫైనల్గా ఇదండి, మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్లోని మోస్ట్ ఆర్టిస్టిక్ రైల్వే స్టేషన్ అయిన కాచిగూడ బయటకైతే వచ్చేసాం. సో మన 50 years గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. సో వెళ్లే ముందు మన ఆర్టిస్టిక్గా బిల్డ్ చేసిన మన ఈ కాచిగూడ ఈ స్ట్రక్చర్ జీవితం చెప్పి బయట ఆగాను నేను. సో ఇదే అండి మన కాచిగూడ స్టేషన్ మెయిన్ ఎంట్రీ అనమాట. టువర్డ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, గేట్ నెంబర్ 1 అది మీకు కనిపించేది. సో అటువైపు వచ్చేసి గేట్ నెంబర్ 2 ఉంటుంది. అండ్ ఆ పక్కన చూసుకుంటే మీకు ఒక ఏంటంటే ఒక రెస్టారెంట్ లాంటిది అనమాట. IRCTC వాళ్ళ పరివార్ ఫుడ్ ఎక్స్ప్రెస్ అని ఉంది. సో ఆ పక్కన రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. అండ్ ఈ పక్కన చూసుకుంటే మీకు వచ్చేసి బస్ స్టాప్ ఉంటుంది కాచిగూడకి. బేసిక్గా బస్ స్టాప్ కాదు, సో మామూలుగా బస్సు బోర్డు చేసి వాళ్ళు ఇక్కడ బోర్డు చేస్తారనమాట. ఇక్కడ చూసేసి మన ఇండియన్ ఫ్లాగ్ ఒక సెల్యూట్ కొట్టేసి సో మన బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాం. సో ఇదండి విషయం. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. బేసిక్గా బ్లాగ్ కాదు, మన ఈవెంట్ వరకు మొత్తాన్ని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. అబ్బా భయంకరంగా గాలేస్తుందండి కదా. ఏమవుతాం మరి ఈరోజు నేను రూమ్కి వెళ్తానో తెలీదు.
ఓకే అండి, ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాచిగూడ.